అందరికీ శుభోదయం. మరి ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరిలోని 42వ శ్లోకం నేర్చుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయా చురనసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి నా నిబధ్నాది దిశనాం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయా చురనసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి నా నిబధ్నాది దిశనాం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయా చురనసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి నా నిబధ్నాది దిశనాం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయా చురనసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి నా నిబధ్నాది దిశనాం గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయా చురనసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి నా నిబధ్నాది దిశనాం. హిమవంతుడి పుత్రికవైన ఓ తల్లి, ఆకాశంలో వెలుగొందుతున్న ద్వాదశాదిత్యులనే మాణిక్యాల చేకూర్పబడి చెక్కబడినదైన నీ బంగారు కిరీటాన్ని ఎవడు వర్ణిస్తున్నాడో ఆ కవీంద్రుడు గోళాకారమైన ఆ నీ కిరీటంలో పొదగబడిన వివిధ రకములైన రత్నకాంతులు గల నీకు పాపిడి బొట్టై ఉన్న చంద్రరేఖను కాంచి అది నిజంగా ఇంద్రధనస్సే అయి ఉంటుందని ఎందుకు భావించడు?